హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు మన వీడియో లేట్గా రావడం జరుగుతుందండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్, ఫీవర్, కోల్డ్ బాగా ఓపిక లేకుండా ఉండే. ఈరోజు వీడియో చేయొద్దనుకున్నా కానీ ఇక ఇష్యూస్ చాలా ఏర్పడ్డాయి కాబట్టి కంగారు పడతారని చెప్పేసి మీకు అప్డేట్ ఇవ్వాలని చెప్పి చేయడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనం కొన్ని ఐడీస్ ఎందుకు రిమూవ్ చేయబడుతున్నాయి, ఆ కేవైసీ సెల్ఫీలో ఇష్యూ ఏం జరుగుతుంది, దానికి మనం ఏం చేయాలనేది నేను చిన్నగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. వాళ్ళు పాపప్ విక్టరీ విత్ యాష్లో వచ్చిందని అందరూ వాయిస్ అనుకుంటున్నారు, రాలేదు కదా అని కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. మన పాపప్ రావడం విక్టరీ విత్ యాష్లో రావడం జరిగింది, ఓఎస్లో కాదు. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తే వాళ్ళు సర్వేలో చూసినప్పటికీ వాళ్ళు స్మార్ట్ డిలీట్ చేస్తున్నప్పటికీ చాలా ఈమెయిల్ ఐడీలన్నీ మన ఆన్పాస్కి సంబంధించిన OMail.ai ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. చాలామంది ఇవ్వడం జరిగిందంట. అదేవిధంగా పనిచేయని జీమెయిల్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. OMail.ai సంబంధించిన ఏ అయితే మెయిల్స్ ఇచ్చారో అవన్నీ ఐడీలను రిమూవ్ చేయడం జరిగింది. అలాగే పనిచేయనటువంటి జీమెయిల్ని కూడా తీసేయడం జరిగింది. కొన్ని ఐడీస్లని ఇన్యాక్టివ్ ఉన్న ఐడీలను కూడా తీసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్స్ ఐడీలో వర్క్ కావడం లేదు కాబట్టి, పనిచేయట్లేదు లేదు కాబట్టి ఇన్యాక్టివ్ ఉన్నవి కూడా తీసేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు కూడా మీ కేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటే మీ సర్కిల్ మెంబర్స్ ఉన్నారా తీసేయడం జరిగింది ఒకసారి గమనించండి, చెప్పడం కూడా జరిగింది. మీరు కూడా చూసుకోండి. ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళకి కొంతమంది ఉండడం జరుగుతుందంట. నా కింద అందరు యాక్టివ్ ఉన్న వాళ్ళే, ఇన్యాక్టివ్ ఎవరు లేరు, అది అలాగే ఉన్నాయి. వేరే సైకిల్లో ఎవరికైనా మీకు ఎవరికైనా ఇన్యాక్టివ్ ఇంతకుముందుకు ఉండి ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగిందా, లేదా ఇన్యాక్టివ్ ఉన్న పర్సన్స్ అలాగే ఉన్నారా ఒకసారి చూసి కామెంట్ చేయండి. ఇంకోటి అండి, ఇప్పుడు కేవైసీ సెల్ఫీ ఇష్యూ రావడం జరుగుతుందండి. ఏంటంటే 100 మెంబర్స్ చేస్తే అలా 8 మెంబర్స్ కేవైసీ విజయవంతంగా సక్సెస్ అవుతుంది, ఒక 20 మెంబర్స్కి కావట్లేదు. నాది అలాగే అయింది. కానీ నిన్న మా మిస్సెస్ చేస్తుంటే మేము ఐడి ప్రూఫ్స్ సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు సెల్ఫీ ఏంటి సార్ అని చెప్పి అడగడం జరిగింది. సరే, ఆ సెల్ఫీలో కూడా కొన్ని ఉన్నాయి, మీరు మంచి ఫోకస్ అది వెళ్తున్న కాడ ఉండండి, బ్యాక్గ్రౌండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండి సెల్ఫీ తీసుకోవడం ఇవ్వండి అని అడగడం జరిగింది. సరే, మరి అలాగే ట్రై చేసినాం. ఫస్ట్ టైం ట్రై చేస్తే ఫెయిల్డ్ రావడం జరిగింది. సరే, సెకండ్ టైం ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తే అది సెల్ఫీ కాంచెలు రాకుండా మళ్ళీ ఫస్ట్ కాంచెలు రావడం జరుగుతుంది. ఓకే, ఎనీవే అని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ రావడం జరుగుతుంది. సెకండ్ టైం కూడా ఫెయిల్ అయింది. సరేలే అని చెప్పి 3 టైం ట్రై చేస్తుంటే మూడోసారికి మీ రీచ్ లిమిట్ టైం ఓవర్ అని రావడం జరుగుతుంది. మీరు మన సపోర్ట్ అది మెయిల్ కాంటాక్ట్ కావండి అని చెప్పడం జరుగుతుంది. అయినా మనకు సపోర్ట్ టీమ్ అనేది ప్రజెంట్ ఏం లేదు అక్కడ. మొబైల్స్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడీస్ కానీ ఏమి ఇవ్వలేదు. కానీ సపోర్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ కావాలంటే ఎలా కావాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే అది కేవలం 2 అటెంప్ట్స్కే మీరు లిమిట్ ఓవర్ అని రావడం జరుగుతుంది. అదే 2 టైమ్స్కి ఏంటో అది ఇబ్బందికరంగానే ఉంది. ప్రజెంట్ ఉన్న ఇష్యూస్ ఇదండి. ఒకటండి, మన లీడర్స్ కూడా యూట్యూబర్ కూడా చెప్పడం జరిగింది నిన్ననే. ఏంటంటే మీరు ఒకసారి మీకు సెల్ఫీ ఫెయిల్డ్ వస్తే నెక్స్ట్ డే ట్రై చేయాలని చెప్పడం జరిగింది. మీరు కూడా అలాగే ట్రై చేయండి. పదే కొట్టకండి. 2 టైమ్స్ అయిపోయిందంటే మూడోసారికి మీరు లిమిట్ ఓవర్ అని రావడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఇంకోటి ఏంటంటే, సరే మన సర్కిల్లో 10 మెంబర్స్కి నేను ఇన్విటేషన్ ఇస్తే ఒక 5 ఇన్యాక్టివ్లు, 5 యాక్టివ్లు. సరే, అలా మెయిల్ పనిచేయక ఇన్యాక్టివ్లోకి వెళ్ళి 3 తీసేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ 7 మెంబర్సే. కానీ మరి 3 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి కదా, మరి ఆ ఇన్విటేషన్స్ కొత్త వాళ్ళకి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించవచ్చా అని చూస్తే అది ఇంకా ఆప్షన్ ఎనబుల్ కానట్టే ఉంది, లేదా ఇస్తారా ఎవరా కూడా తెలియదు. ప్రజెంట్ అయితే ఆ ఛాన్స్ లేదు, చూడాలి. ఇంకోటి ఏంటంటే, నేను నిన్న మా మిస్సెస్ ట్రై చేయడం కేవైసీ ఫెయిల్ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న చేసిన టైం చూసుకొని 24 అవర్స్ కాగానే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా, అది రావడం జరుగుతుందా లేకపోతే అలాగే చూపెడుతుందా చూసి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది.
ఓకే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవైసీ అనే ఇష్యూస్ మళ్ళీ వచ్చినాయి. ఆ సెల్ఫీలో జరుగుతుందండి ఆ ఇష్యూ. ఒకసారి మీకు ఫెయిల్డ్ వస్తే సెకండ్ టైం చేయకండి, లేకపోతే మరుసటి రోజన్నా తర్వాత అన్న చేయండి. మీరు 2 టైమ్స్ కంప్లీట్ అయినా కూడా అదే ఫెయిల్డ్ వచ్చిందంటే మీది రీచ్ ఓవర్ అని రావడం జరుగుతుంది, కేవైసీ కాదు. ఇది గమనించండి. ఇంకోటి, మీ సర్కిల్లో ఎవరైనా రిమూవ్ అయ్యారా చూసుకోండి. రిమూవ్ అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ సర్కిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే ఇంకో పర్సన్ దగ్గర ఐడి తీసుకొని, అది ఇన్విటేషన్ లింక్ తీసుకొని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇదండి. నేను ఇంకా ఏం సరిగా సెర్చ్ చేయలేదు మీకు క్లియర్గా ఇంకా చెప్పడానికి. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి. ఓకే, రేపు క్లియర్గా ఇంకా మంచిగా తెలుసుకుందాం. అదేవిధంగా మా మిస్సెస్ మళ్ళీ 24 hours కంప్లీట్ అయితే జరైతే చూసి మరి కేవైసీ వస్తుందా రాదా, ఆ విధంగా ఏమైనా ఆప్షన్ ఉందా అని ట్రై చేసి చెప్తా. ఓకే అండి, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.